ఒకతను ఒక అందమైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని చాలా సంతోషంగా జీవిస్తున్నారు. కొంతకాలం తర్వాత భార్యకు అనారోగ్యం వల్ల రోజు రోజుకి తన అందం తగ్గిపోతూ ఎవరూ గుర్తుపట్టలేనట్లుగా మారిపోయింది. ఆవిడ తనలో తానే కుమిలిపోతూ, నేను అందంగా లేకపోతే నా భర్తకు నచ్చుతానో లేనో, నా ఈ రూపాన్ని చూసి నా భర్త నన్ను అసహ్యించుకుంటాడేమో, నన్ను వదిలి వెళ్లిపోతాడేమో అనే అనుమానంతో ఆమె ప్రశాంతంగా జీవించలేకపోతుంది. ఇంతలో ఒక రోజు ఆమె భర్త ఒక టూర్కి వెళ్లి వస్తుండగా ప్రమాదంలో తన 2 కళ్ళు కోల్పోయాడు. ఈ కష్టకాలంలో ఒకరికొకరు ధైర్యం చెప్పుకొని చేదోడు వాదోడుగా ఉంటూ ఆనందంగా జీవించసాగారు. కళ్ళు కనబడిన తన భర్తకు అన్నీ తానే ఉండసాగింది. కానీ రోజు రోజుకి ఆమె వ్యాధి మరింత ముదురుతూ తన అందం మచ్చుకనే కనిపించకుండా పోయింది. చివరికి ఒక రోజు ఆమె చనిపోయింది. అన్ని కార్యక్రమాలు విధిగా నిర్వహించిన భర్త వేరే ఊరికి ప్రయాణమవుతున్నాడు. ఇది చూసి అతను పొరుగింటి ఆయన ఇలా అడిగాడు, ఇన్ని రోజులు నీ భార్య నీకు తోడుగా ఉంది కాబట్టి నీకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంది. ఇప్పుడు నీ భార్య బ్రతికి లేదు, నీకు కళ్ళు కనిపించవు, నువ్వు ఒంటరిగా కొత్త చోటుకు వెళ్లి ఎలా జీవించగలవని అడిగాడు. అప్పుడు ఆ భర్త, నాకు యాక్సిడెంట్ లో కళ్ళు పోలేదు, నా భార్య తన అనారోగ్యం వల్ల నాకు అందంగా కనిపించకపోతే నేను నిరాశ